నేను ఏమంటున్నానంటే తెలంగాణ వల్ల కళ్ళు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయి మాడిపోతాయి అన్న పవన్ కళ్యాణ్కి మళ్ళీ ఇవాళ తెలంగాణలో ఏం పని అంటున్నా. ముఖ్యంగా అడిగేది ఏంటో నీకేం పని ఇక్కడ, నువ్వెందుకు మీటింగ్లు పెడితే మేము ఎందుకు నీకు పర్మిషన్స్ ఇవ్వాలి? నువ్వు మా తెలంగాణ కళ్ళు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి, అప్పుడు తెలంగాణలో నువ్వెట్లా కాలు పెడతావు? మరి నువ్వు ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పు బహిరంగంగా, చెప్పిన తర్వాత చూద్దాం. మాకేం భయము? మాకు కేటీఆర్ కేసీఆర్ వల్లనే మాకు భయం లేదు. ఎక్కడి నుంచో వచ్చే ఆంధ్ర సినిమా హీరో వల్ల మాకేం భయం ఉంటుంది తమ్మి? మాకేం భయం ఉండదు. మాది ప్రజా జీవితంలో మేము ప్రతి క్షణం ప్రజా జీవితంలో ప్రతి క్షణం మా ఎమ్మెల్యేలు మంత్రులు తిరుగుతున్నారు కాబట్టి మాకు ఎవరితోటి మాకు భయం ఉండదు. పర్మిషన్ ఎందుకు? నువ్వు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయని నేను అంటున్నా. నువ్వు మాటలు ఏమని మాట్లాడు తెలంగాణను నువ్వు ఏ విధంగా ఉద్దేశించి మాట్లాడినావు కాబట్టి ఈ రోజు నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు. లేకపోతే మొన్న చంద్రబాబు నాయుడు పెట్టుకోలేదా? ఏమన్నా పవన్ కళ్యాణ్ మాటల వల్లనే ఈ రోజు ఆయనకి ఇక్కడ పర్మిషన్ దొరకట్లేదని నేను అంటున్నా. వాళ్ళ ఉద్దేశాలు ఏవైనా పర్వాలేదు కానీ తెలంగాణ ప్రజల ఉద్దేశాలు అనేది తెలంగాణ మీదనే ఉంటాయని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏది చేసుకున్నా మాకు ప్రాబ్లం లేదు. మేము చేసే అభివృద్ధి మమ్మల్ని కాపాడుతుందని నేను అంటా. అస్సలు పడదు. మోదీ గారికి కావాల్సింది పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు తప్ప బడుగు బలహీన వర్గాలు కాదు. మోదీ గారికి కావాల్సింది బడా వ్యాపారవేత్తలు తప్ప బడుగు బలహీన వర్గాలు ఆయనకు అవసరం లేదు. కాబట్టి ఈ రోజు పెట్రోల్ ధర, నిత్యావసర ధరలు ఏ విధంగా పెంచిన? నువ్వు 4 రాష్ట్రాలలో గెలవంగానే అయిపోయినావా? పెద్ద మనిషి అయిపోయినావా? నువ్వు వేరే దేశాలు వెళ్ళి తిరిగి వస్తున్నవే. ఇక్కడ ప్రజలు ఏమైపోతున్నా ఒక బండి మీద వెళ్ళలేకపోతున్నాడు ఒక సాధారణ మానవుడు. మరి నువ్వు ఇంత రేట్లు పెంచి నువ్వు దేశాన్ని కాపాడాలి. నేను మోదీవి 10 సంవత్సరాలు నీ గవర్నమెంటే ఉంది కదా, దేశం లోపల బీజేపీ ప్రభుత్వమే ఉంది 10 సంవత్సరాలు. ఏం చేసినావు? 130 సంవత్సరాల తెలంగాణ చరిత్రలో 73 సంవత్సరాలు వచ్చింది మా భారతదేశము స్వాతంత్రం వచ్చి. నువ్వేం చేసినావు? ఏం ప్రధానమంత్రులు ఏం లేని అప్పు నువ్వు చేసినావు కదా. నువ్వు సాధించింది ఏముంది? నీకు కావాల్సింది పెద్ద నీకేమి ఇల్లు లేదు, సంసారం లేదు, బిడ్డలు లేరు. కానీ సాధారణ మానవుడికి బడుగు బలైన వర్గాలకు అందరూ ఉంటాయి, కుటుంబం ఉంటాయి. కుటుంబ వ్యవస్థనే వాళ్ళకి ఇంపార్టెంట్. కాబట్టి కుటుంబాలను విచ్ఛిన్నం చేసి కుటుంబ వ్యవస్థతో ఆడుకున్న మోదీకి ఒకటే చెప్తున్నా, నీ పన్నాగాలు ఇక్కడ పారవు అని చెప్తున్నా. బీజేపీ అనేది ఇక్కడ అసలు రాదు. ఇక ముందు ఎప్పుడు కూడా మా రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు నువ్వు చేసే పనులకు చాలా తేడా ఉందంటున్నా, చాలా వ్యత్యాసం ఉందంటున్నా. తన కాలు గోటికి కూడా పరిగరావు మోదీ గారు అని చెప్తున్నా. నీది నయవంచన పాలన అంటున్నా. నువ్వు కేసీఆర్ లాగానే నయవంచకుడు లాగా తయారైన భారతదేశంలో అని చెప్తున్నా. నువ్వు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. ఈ రోజు ఎంత పప్పు కొనలేకపోతున్నాం, తినలేకపోతున్నాడు ఒక సాధారణ మానవుడు. ఒక్కసారి ఆలోచించు మోదీ, నువ్వేం చేస్తున్నావు? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావా? అంటే ఆర్ఎస్ఎస్ విధానాలను నువ్వు ఈ రోజు మళ్ళా ప్రజలపైన మోపుతున్నావా? 10 సంవత్సరాల పరిపాలన సరిపోయిందా నీకు? మళ్ళీ 3వ సారి అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కినాయా మోదీ అంటున్నా. ఈరోజు మా తెలంగాణ అస్తిత్వాన్ని నువ్వు దెబ్బతీసేలాగా నువ్వు మీ వర్గం అంతా మాట్లాడుతుంటే కూడా మాకు ఏమీ కాదు. తెలంగాణ ఇచ్చింది మా సోనియమ్మ, గుర్తుపెట్టుకో. అదే ఈరోజు బీసీ ఉద్యమం ఉంది, బీసీ ఉద్యమానికి నువ్వు సహకరించలేదు. అదే మా సోనియమ్మ, మా ప్రభుత్వం ఉంటే ఈరోజు మీ బీసీలమంతా చాలా గర్వంగా మేము సంతోషించే వాళ్ళం. మా బీసీ బిల్లు ఈరోజు అమలయ్యేది. ఆ రోజు తెలంగాణ బిల్లు ఏ విధంగా పార్లమెంట్లో ఆమోదం తెలిపిందో బీసీ బిల్లు కూడా అదే విధంగా అమలయ్యేది. కానీ నువ్వేం చేస్తున్నావు మోదీ? నువ్వు చేసేది నీకే అర్థం కావట్లేదు. ఈరోజు ఆడబిడ్డలంతా రోడ్డు ఎక్కుతున్నారు, మళ్ళీ నిత్యావసర సరుకులు పెరిగినాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లలతో బండి మీద ఓలేకపోతున్నాడు ఒక మధ్యతరగతి కుటుంబీకులు కూడా. ఇక అణగారిన వర్గాల గురించి ఇంకా చెప్పనవసరం లేదు. ఆనాచుని ఈనాడు వర్గం మా ఇందిరమ్మ ఆశయాలను మేము ఇంకా కూడా కాపాడుకుంటా అదే అభివృద్ధి లోపల వెళ్తున్నాము. అట్టడుగు గిరిజన ప్రాంతాలను కూడా ఒక్క మాటలో చెప్పాలంటే తమ్మి, మా సీతక్క గారు ఎంతసేపు మా సీతక్క అని అంటా ఉంటారు కదా ఈ దొంగలు. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళని. ఒక్కసారి అక్కడ వెళ్ళి చూడాలి ఎంత అభివృద్ధి చెందింది. అపోజిషన్లో ఉన్న, రాజ్యంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న మా సీతక్క చేసే పని చాలా మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళకున్న సంబంధించిన అంతా ఆమె ములుగు జిల్లాని ఎంత అభివృద్ధి చేసుకుంది. ఒక్కసారి చూసి మాట్లాడాలి, చూడకుండా మాట్లాడకూడదు ఎవరు కూడా. ఇంకోసారి మా సీతక్క గారిని ఎవరన్నా ఏమనంటే చెప్పుతాడు కొడతాను నేనైతే, అస్సలు ఊరుకోను. ఎందుకంటే ఆమె అంతా అభివృద్ధి చెందింది. ఈరోజు అక్కడ ఉన్న గిరిజన ప్రాంతాలు వాళ్ళ విద్య, వైద్యము అన్ని సదుపాయాలు వాళ్ళకి సమకూర్చిందంటే సీతక్క కదా, తన పరిపాలన కదా, తన మంచితనం కదా, తన వాళ్ళ గురించి ఆలోచిస్తేనే కదా. మరి మోదీ గారు ఏం చేస్తున్నారు? దేశం గురించి ఎక్కడ ఆలోచించిండు? నువ్వేం అభివృద్ధి చేసినావు? నువ్వు పరిపాలిస్తున్నావంటే ఇంతో కొంత అభివృద్ధి చెందాలి. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2.5 ఏళ్ళు, ఇన్ని ఇల్లులు కట్టినాము, ఇంత పని చేసినాము. మేము ఇచ్చిన హామీలల్లో ఏది ప్రజలకు అవసరమైంది మీ మేనిఫెస్టోలో పెట్టినాం కావచ్చు, కానీ ప్రజలకు ఏది అవసరమో మేము అది అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. మాకు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. మేము అమలు చేస్తామంటే అన్నీ అమలు చేస్తాము. మా నిధులను దొంగలించకపోయిండు తెలంగాణ నిధులను కేసీఆర్. ఏం చేస్తాము? నిధులను సమీకరించి
ప్రజల యొక్క హామీలను నెరవేర్చాలి కదా. మేము ఆ దిశలో వెళ్తున్నాం. మళ్ళీ మేము మోదీ లాగానో కేసీఆర్ లాగానో చేయాలని అనుకోవట్లేదు. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ లోపల ఉంటుంది. ఇచ్చిన మా సోనియమ్మ కళ నెరవేరుతుంది. తెలంగాణ బిడ్డలు సంతోషంగా ఉంటారనేసి నేను కోరుకుంటున్నా. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మండి. ఏదో యూట్యూబ్లలో లేదంటే ఎక్కడో వచ్చిన మాటలను నమ్మకండి. అవన్నీ ఉత్తుత్తి మాటలు, మిమ్మల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టినప్పుడు మీరు రెచ్చిపోకండి. ఆ రోజు రెచ్చగొట్టి వాళ్ళు సాధించుకున్నారు, వాళ్ళ కుటుంబం బాగుపడ్డది, వాళ్ళ కుటుంబానికి నిధులు వచ్చినాయి, నియామకాలు వచ్చినాయి. వాళ్ళ రెచ్చగొట్టే మాటల వల్ల ఏమీ రాలేదు, మన ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఇక ముందు వాళ్ళు రెచ్చగొట్టిన మాటలకు మీరు ఏమాత్రం కూడా స్వాగతించకండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మండి. విజయాలను సాధించుకుందాం. అందరూ సుభిక్షంగా తెలంగాణ లోపల ఏదైతే మన తెలంగాణ గీతాన్ని మనం ఈ గేయాన్ని ఏ విధంగా మనం ఆలపించుకుంటున్నామో అదే విధంగా మనం ముందుకెళ్లాలేసి తెలంగాణ ప్రజలకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.